శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9839333953. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. ఈ రోజు నుంచి వీరికి డబ్బే డబ్బు. వృశ్చిక రాశి వారి జీవితంలో అదృష్ట యోగం భరించబోతోంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఈ రాశివారు అన్ని రంగాల్లో ఆశాజనకమైన ఫలితాలను పొందబోతున్నారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కానీ ఊహించని ఖర్చులు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రవారం, శనివారాల్లో ఎటువంటి విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది. గతంలో ఆపేసిన పనులన్నీ కూడా ఈ సమయంలో ప్రారంభమవుతాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పత్రాలను రెన్యువల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకునేటప్పుడు ఆ పనులను ఇతరులకు అప్పచెప్పకుండా ఉండటమే మంచిది. మీ పనులు మీరు సక్రమంగా చేసుకోవటం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. ఎదుటివారు ఏదైనా సలహాలను ఇచ్చినప్పుడు వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని అవసరమైతే వినియోగించుకోవడం మంచిది. వ్యాపారాలు ఈ సమయంలో కొంచెం మందకొడిగా సాగుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పని పరిస్థితులు మెరుగుపడతాయి. భవన నిర్మాణ పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని విధంగా నిరాశ ఎదురవుతుంది. దీనివల్ల కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. శని భగవానుడి యొక్క అనుకూల సంచారం వల్ల మీరు జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ వంటి వాటిల్లో మంచి లాభాలను గడిస్తారు. ఆన్లైన్ మార్కెట్లో విశేషమైన ధన ఆదాయాన్ని పొందుతారు. తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి అభిప్రాయాలు మార్చడం ఎవరితరం కాదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీరు అనుకున్న స్థాయికి మాత్రం చేరుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వివాహానంతరం జీవితం అనుకూలంగా ఉంటుంది. అందమైన వస్తువులను సేకరించడం వీరికి అభిరుచిగా ఉంటుంది. ఏ పని చేసినా సరే అలసట చెందకుండా పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. దీని వలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు. ప్రేమించిన వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. వీరికి అప్పచెప్పిన పని సవ్యంగా పూర్తి చేస్తారు. మీరు పొగడ్తలకు లొంగిపోతారు. ఇతరుల చేత పనులు చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. పని ధ్యాసలో పడి కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. వీరికి అదృష్ట రంగు తెలుపు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరు మంచి స్థాయిని చేరుకుంటారు. రాజకీయ నాయకులకు, రాజకీయ రంగం ప్రవేశం చేయాలనుకునే వారికి ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న పదవి యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం అధికంగా ఉంటుంది. వివిధ ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అందరి మాటలను శ్రద్ధగా వింటారు. కానీ వీరు అనుకున్న పనినే చేస్తారు. ఇటువంటి పరిస్థితులనైనా సరే ధైర్యంగా ఉంటారు. వీరికి నారింజ రంగు, పసుపు రంగు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా నీలం రంగు ధరించడం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. పై అధికారులు కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తారు. కింద స్థాయిలో ఉద్యోగం చేసేవారు కాస్త మానసిక బాధకు గురవుతారు. స్థిరచరాస్తులు వృద్ధి జరుగుతుంది. మంచి స్థితికి చేరుకోవడం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. సంతానం కలిగిన వారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి జరుగుతాయి.
వారు చదువు విషయంలో మంచి ర్యాంకులను సాధించడం, అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. గృహ సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా మారుతాయి. గతంలో ఈ రాశి వారు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా కొన్ని సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అనుకూల గ్రహ సంచారం వల్ల మాట సౌమ్యంగా మృదుత్వం కలిగి ఉంటుంది. ఎదుటివారిని ఏ విధంగా కన్విన్స్ చేయాలో వీరికి బాగా తెలుసు. ఎటువంటి కష్టమైన పనైనా సరే వీరు వాక్చాతుర్యంతో సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు చాలా బ్రహ్మాండమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఈ రాశివారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ప్రేమను వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఆ పని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు పెరగనున్నాయి. వీరు ప్రజల హృదయంలో స్థానాన్ని సంపాదించుకోబోతున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా మంచి ప్రోత్సాహం లభించనుంది. కళాకారులకు అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా వీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశిలోని మహిళలకు కళారంగంలో మంచి గుర్తింపును, అవకాశాలను పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. స్త్రీల విషయంలో నిర్మోహమాటంగా ఉండాలి. సమన్వయంతో పని లేకుండా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో ఈ రాశివారు తక్కువగా మాట్లాడితే మంచిది. తగినంత ధనార్జన పొందుతారు. ఎంత పెద్ద సమస్య అయినా సరే సునాయాసంగా పరిష్కరించుకునే సామర్థ్యం ఈ సమయంలో ఈ రాశి వారికి ఉంటుంది. కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఈ సమయంలో ఎవరి విషయంలో కూడా తలదూర్చకుండా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా నిందలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఇతరుల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు బంధువులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకున్న తర్వాత నవగ్రహ ఆరాధన చేయటం చాలా మంచిది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడే 9 లేదా 11 పిండి దీపాలను వెలిగించి గోవిందనామాలు చదువుకున్నట్లయితే మీరు చేయాలనుకున్న పనుల్లో విజయాన్ని పొందుతారు. 9 లేదా 11 మంగళవారం రోజులు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమతో బొట్టు పెట్టి తమలపాకు కాడలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన ఈ రాశి వారికి ఉన్న రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా జీవించగలుగుతారు. అదేవిధంగా శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో రావి ఆకు దీపాన్ని వెలిగించడం వల్ల ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు గోవుకు ఆకుకూరలు లేదా నానబెట్టిన శనగలు తినిపించాలి. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమంలో అన్నదానం చేయటం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ రాశివారు సకల శుభాలను పొందుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ రోజు నుంచి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.